దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో గమనించినప్పుడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు పరలోక రాజ్యమును గురించి అనేక మర్మములు ఉపమానముల రీతిలో ప్రజలకును శిష్యులకు ఆయన బోధిస్తూ వచ్చాడు. పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైనది. అక్కడ దుఃఖము ఉండదు, మరణము ఉండదు. మరి సంతోషముతో నిండిన రాజ్యము గనుక అటువంటి రాజ్యమునకు మనలందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మారు మనసు పొందిన వారు, రక్షింపబడి నీటి బాప్తిస్మమునకు లోబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ప్రతిరోజు మరి దేవుని ఆలోచనలను ప్రకారముగా నడుచుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు పరలోక రాజ్యమునకు సిద్ధపరచబడుటకు మనము ఈ సత్యములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుతూ మరి యేసు ప్రభువారు ఎక్కడైతే ఉంటారో అక్కడ నిత్యముగా మనము ఆయనతో పాటు యుగయుగములు మనము జీవించే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చదవబడిన వాక్య భాగములో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడినటువంటి ధననిధి ఎలాగా ఒక మనుష్యుడు కనుగొనేవాడుగా ఉంటున్నాడో ఆ విధముగానే ప్రతి ఒక్కరము పరలోక రాజ్యమును గురించినటువంటి శ్రేష్టమైన మరి మన అంతరంగపు జీవితములో ఆ దేవుని రాజ్యమును గురించిన ఆలోచన అనేది కలిగి ఉండాలి. ధనము నిమిత్తముగా లోకములో మనుష్యులు దానిని పొందుకోవాలని ఎంతగా ప్రయాసపడుతూ ఉంటారో అదే విధముగానే పరలోక రాజ్యమును కూడా మనం పొందుకోవాలనేది ప్రతి మనిషినిలో కూడా ఒక వైరాగ్యము కలిగి ఉండాలి, లేకుంటే ఆసక్తి అనేది కలిగి ఉండాలి. కనుకనే అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనించినప్పుడు, ప్రభువును సేవించే విషయములో మాంద్యలము కాక ప్రభువును సేవించే విషయములో ఆసక్తి కలిగి ఉండాలని ఆయన తెలియజేయుచూ ఉన్నాడు. మరి అలాంటి ఆసక్తి అనేది మనలో కలిగి ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాం. లోకములో ఎంతోమంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ధనమును గురించి ఆలోచిస్తూ ఉంటారు. ధనము వెనకాల పరిగెడుతూ ఉంటారు. సామెతల గ్రంథములో ధనమును గురించి చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, ధనమును ఎవరైతే దాని కొరకు ప్రయాసపడతారో మరి అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అని చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ విధముగా అక్షరానుసారమైనటువంటి ఈ లోక సంబంధమైన ఈ ధనమును గురించి ఇలా చెప్పబడుతూ ఉన్నట్లయితే, ఈ ధనమునకు పోల్చి చెప్పబడుతున్న పరలోక రాజ్యం అనేది శ్రేష్టమైనది. పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించాలి. మనము దానిని కనుగొనే వారముగా ఉండాలి. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి
తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును ఏం చేస్తున్నాడు? కొనగలుగుతున్నాడు. ఉదాహరణకు ఒక పొలములో గుప్త ధన నిధులు ఉన్నాయి అని చెప్పి ఎవరికైనా తెలిసిందనుకోనండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ విషయాన్ని తనలోనే ఉంచుకుంటాడు. అది ఎవ్వరికీ తెలియపరచడు. ఎందుకంటే వేరే వాళ్ళకు అది తెలిసినట్లయితే మరి అందరూ వచ్చి అక్కడ గుంపుగా కూడి దానిని ఎలాగైనా మేం పొందుకోవాలి, మేం తీసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్య భాగములో మనం గమనించే ఆత్మీయ విషయములు ఏమిటంటే, ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు గనుక దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొన్న వ్యక్తిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. యేసు ప్రభువు వారు మరి ఈ ఉపమానములో మనకు బోధించుచున్న ఆత్మీయ విషయములేమిటో పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని ఆత్మీయ సత్యములను నేను మీతో కూడా పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. మరి అపోస్తులుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి అని చెప్పుచూ ఉన్నాడు. మరి పొలములో దాచబడిన ధనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది కనుక మనము మన ప్రభువును కనుగొన్నప్పుడు ఆశీర్వదింపబడిన జనముగా మార్చబడుతూ ఉన్నాం. ఈ జ్ఞానము మనము ఎలా సంపాదించుకోగలము? మనకు కలిగినది యావత్తు కూడా దానిని అమ్మి దీనిని పొందుకోవాలని మరి ఈ ఉపమానములో గమనించుచున్నాము కనుక దేవుని ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలలో మరి ఈ జ్ఞానమును సంపాదించుకోవడానికి మనం ఏమి చేయాలో యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనములో చదువుతూ ఉన్నప్పుడు, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనములో గమనించినట్లయితే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఈ 28వ అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించినప్పుడు 12వ వచనము నుండి చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవుని జ్ఞానమును గురించినటువంటి అనేక విషయములను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు మరి చెడుతనమును దుష్టత్వమును విడిచుటయే వివేకమని మనకు బోధించిన ప్రకారముగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఈ లోక జ్ఞానం అనేది పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించలేం. ఈ లోక జ్ఞానముతోనూ ఈ లోక తెలివితోనూ మనం పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించలేం. వాటినంతటిని కూడా మనము అమ్మి ఈ పొలములో దాచబడిన ఆ గుప్త ధన నిధులను సంపాదించుకోవడానికి మనము ఈ భూమి మీద శ్రమ పడవలసిన అవసరమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనమా, ఈ లోకములో మనము బ్రతికినంత కాలము ఒకవేళ గనులుగా ఉండవచ్చు, కొంతమంది మంచి ధనికులుగా ఉండవచ్చు. అదే సమయంలో వారు తమ క్రియలలో బుద్ధిహీనమైనటువంటి క్రియలనేవి కనబడుతూ ఉంటాయి. కనుకనే 49వ కీర్తన 20వ వచనములో మనం చదువుతూ ఉన్నాము, ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. చూడండి, ఘనత నొంది జీవిస్తున్న మనుషులు ఒక బుద్ధిహీనమైనటువంటి కార్యములను చేసేటువంటి వారుగాను, వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నశించు జంతువులను పోలిన వారుగా ఉన్నారు అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఘనత వహించిన ప్రజలు, ఘనత వహించినటువంటి ఎవరైనప్పటికీ బుద్ధిహీనులుగా వారు నడుచుకుంటూ ఉన్నప్పుడు వారు జంతువులను
పోలిన వారని బైబిల్ స్పష్టముగా మనకు తెలియచేయుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మన ఆధ్యాత్మిక జీవితాలలో అనేక సందర్భాల్లో మనము బుద్ధిహీనులంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఆ పొలములో దాచబడిన ధనమును మనము కనుగొనలేం. యేసుక్రీస్తు వారు స్పష్టముగా ఇక్కడ చెప్పుచున్న మాటలలో మనము గమనిస్తూ ఉన్నాము. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన తర్వాత సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని చెప్పాడు. మరి దేవుని బిడలమైన మన బ్రతుకులలో మనకు కలిగినది యావత్తు కూడా దేవునికి మనము సమర్పించుకొని దేవుని ఆలోచనల ప్రకారముగా మనం నడుచుచూ ఉన్నప్పుడు అంతకంటే గొప్ప ధన్యత ఇంకా ఈ భూమి మీద వేరే ఏమైనా కలదా? గమనించండి, ప్రతి ఒక్కరము కూడా పరలోక రాజ్యమునకు ప్రవేశించాలని ప్రయాసపడుతూ ఉన్నాం. మరి ఈ దేవుని రాజ్యమును మనము పొందుకోవాలి, ఈ దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. మరి పొలములో దాచబడిన ఆ ధనం అనేది మనం అనుభవించాలంటే మన జీవితాలలో కొన్ని దుష్ట కార్యములను, దుష్టత్వమును విడిచిపెట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఈ ధనమును కనుగొనగలుగుచూ ఉన్నాము. కనుక ఎవరైతే ఈ లోకములో సమస్తమును పోగొట్టుకున్న మరి పరలోక రాజ్యమును మనం పొందుకోగలమనే నిశ్చయత మనకు కలిగి ఉండాలి. కనుకనే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆయన చెప్పేటప్పుడు మీకు నిత్య జీవమును నేను ఇస్తాను అని చెప్పాడు. మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మరి మేము అన్నిటిని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాము కదా, మరి మాకేంటి ప్రయోజనము అని చెప్పి అడిగినప్పుడు వారికి తెలియచేస్తున్న మాటలు, మీకు నిత్య జీవమును ఇస్తాను అని చెప్పాడు. మరి ఈ నిత్య జీవము కలిగిన మన ప్రభువును మనము కనుగొన్నట్లయితే యుగయుగములు మనము ఆయనతో పాటు కూడా ఉండగలుగుచూ ఉన్నాము. ఎవరైతే బహు జాగ్రత్తగా ఆయనను కనుగొందురో, ఎవరైతే ఆయనను వెదికేవారుగా ఉంటున్నారో ఆయనను కనుగొనేవారుగా ఉంటున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము చివరి వచన భాగములలో మనం గమనించినప్పుడు అక్కడ ఈ మాటలు చెప్పబడ్డాయి. మనము బహు జాగ్రత్తగా మనము దేవునిని వెతికినప్పుడు ఆయనను మనము కనుగొనగలము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దీనిలో ఇంకా కొన్ని ఆత్మీయ విషయములున్నవి. ప్రభు చిత్తమైన ఎడల మరొక సందర్భములో ఈ విషయములను నేను మీకు తెలియపరుస్తాను. కనుక ఆధ్యాత్మిక జీవితములో మనమందరము కూడా అభివృద్ధి పరచబడుటకును దేవుని ఆలోచనలు విని దాని ప్రకారముగా నడుచుకుని మరి పొలంలో దాచబడిన ఆ ధనమును సంపాదించుకోవడానికి కావలసిన కృపను దేవుని శక్తితో మనము నింపబడి మన అనుదిన జీవితం అనేది మరి ప్రభు మార్గములో ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన కట్టడలకు, ఆయన విధులకు మనము లోబడి మనం నడుచుకుంటున్నట్లయితే నిశ్చయముగా ఈ ధనమును మనం సంపాదించుకోగలము. ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన తర్వాత సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనునని చెప్పి ఈ వాక్య భాగములలో ఉన్న ఆత్మీయ విషయములను ప్రభువా మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, జ్ఞానమును బుద్ధియు సర్వ సంపదలు నీయందు మాత్రమే కలవ గనుక వాటిని మేము పొందుకోవడానికి కావలసిన శక్తిని మాకు, కృపను మాకు దయచేయం. దేవా, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డల యొక్క జీవితాలలో ఒక గొప్ప ఆశీర్వాదములు కలిగిన వారుగా మీరు మార్చండి. సమస్తమును ఈ లోకములో ప్రభువా కోల్పోయినప్పటికీ మీరు మాకు ఇచ్చే నిత్య జీవమును బట్టి మేము అతిశయించడానికి సహాయము చేయము. ఆశీర్వదించుము. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి దేవా పరలోక రాజ్యమునకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి.
ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.